చూసారా అందరికి ఇది అల్వాల్లో జరిగిన ఘోరమైన సంఘటన మీ అందరికి ఆల్రెడీ తెలుసు. ఇది నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా దీన్ని ప్రజెంట్ చేసిర్రు. 13వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్, వర్షము బీభత్సమైన గాలుల వల్ల చెట్లు కూలి కరెంటు తీగలు దిగి ఒక తండ్రి ఒక బిడ్డ కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోయారు. ఆ భార్యకు కూడా కరెంట్ షాక్ వచ్చి కాళ్ళు మొత్తం పొక్కులు వచ్చినాయి ఆ అమ్మాయికి కూడా. ఇది ఎవరి నిర్లక్ష్యము? ఇది ఎవరిది బాధ్యత? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఇది కరెంటు సిబ్బంది నిర్లక్ష్యం కాదా? ఇది మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం కాదా? ముఖ్యంగా నేను ఈ ఛానల్స్ వాళ్ళందరిని అడుగుతున్నాను. నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఫోన్లు వేసి ఏమైందని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ మన తెలుగు ఛానల్స్ వాళ్ళు కానీ మన తీన్మార్ మల్లన్న గాని, రంజిత్ అన్న గాని, రఘు అన్న గాని, ప్రేమ్ సాయి గాని, ఈ ప్రేమన్న గాని, లేకపోతే సాయి అన్న గాని, ఈ ప్రియా అక్క గాని, సంధ్య అక్క గాని, కృష్ణకుమార్ అక్క గాని, ఇంకా చాలా మంది సంఘ కార్యకర్తలు ఉన్నారే. కనీసం ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఆ ప్రాణాలు ఎట్లా పోయినాయని మీరు తెలుసుకున్నారా? మీరు ఒక 2 ప్రాణాలు పోయినాయని అనుకుంటున్నారు అందరూ, కానీ ఆ ప్రాణాలు ఎవరి వల్ల పోయిందనేది మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేశారా? ఆ ప్రాణాల వెనుక ఇంకా బ్రతుకున్న ప్రాణాలు ఎంత ఆగమైనాయి అనేది మీరు తెలుసుకున్నారా? ముఖ్యంగా నేను అడుగుతున్నాను రాజకీయ నాయకులను, ఈ వ్యవస్థను అడుగుతున్నాను. అన్నా కేటీఆర్ అన్న, హరీష్ అన్న, మీరు ఎక్కడున్నారు? మీరు ప్రజల సమస్యల మీద గలమెత్తుతామంటున్నారే. రేవంత్ అన్న కొంచెమన్నా తెలుసుకున్నావా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది? బీజేపీ నాయకులు ఎక్కడ వేండ్రు? మొన్న